జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. తరువాత అసలు భారతదేశంతో ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే భారతదేశంతో ఇటువంటి స్నేహపూర్వక వాతావరణం ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? భారతదేశంతో అమెరికాకి పార్టీ ఏదున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చాలా బలమైన సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరికి ఒకళ్ళ అవసరం ఇంకొకళ్ళకు ఉన్నది. ఇద్దరు కూడా చైనాని ఒక ఆయా దేశాలకి ఒక పెద్ద పోటీగాను ప్రమాదంగాను పరిగణిస్తున్నారు. అలాగే రెండు ప్రజాస్వామ్య దేశాలు, రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ దేశంలో కొన్ని లక్షల మంది ఆ దేశాల్లో ఉన్నారు. మరి ఆ దేశానికి కూడా ఈ దేశం అంటే సత్సంబంధాలు ఉన్నాయి, మంచి సద్భావన. ఎందుకంటే భారతీయులు అక్కడికి పోతే ఏదో మా ఉనికిది మా ఇలా పెడధరణ ఉండదు, కలిసిపోతారు. కాబట్టి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. మొత్తం మీద కొంచెం మన బ్రాండ్కి మంచి పేరు ఉండదు మొత్తం మీద. అలాగే అమెరికా అనగానే మన దేశంలో మోజులైన వాళ్ళు లేరు. అంచేత దేశాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, దేశాలకి ఉమ్మడి అవసరాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యూహాల్లో దేశాలకి ఒక ప్రధానమైన పోటీదారు చైనాగా కనిపిస్తున్న రెండు దేశాలకి రెండు ప్రజాస్వామ్య దేశాలు. కాబట్టి అధ్యక్షుడు ఎవరైనా కూడా పెద్దగా తేడా లేకుండా మంచి సంబంధాలు కొనసాగే కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. ఓకే, ఒక రకంగా ట్రంప్ వల్ల భారతదేశానికి లాభం చేకూరుతుంది. ఏ రకంగా? అంతర్జాతీయ రాజకీయాన్ని, జియో పాలిటిక్స్ని చూసినట్టయితే ఆయన ఈ శషబిషలు లేకుండా మనకు అనుకూలంగా ఉంటాడు. ఆయన ఉదాహరణ బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ట్రంప్ నిర్మోహాటంగా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఓకే, డెమోక్రాటిక్ పార్టీ కొంచెం గందరగోళం ఉంది, ట్రంప్గా కూడా ఉండదు. అట్లాగే మన ప్రభుత్వాన్ని దింపడం కూడా షేక్ హసీనా అని అమెరికా పాత్ర ఉందని చెప్తున్నారు. ట్రంప్ ఉంటే బహుశా జరిగి ఉండేది కాదు. ఆయనకి ఏంటంటే ఉగ్రవాదాన్ని అరికట్టాలి ప్రపంచంలో, ప్రజా సందేశాలతో సంబంధాలు బాగుండాలని చెప్పిన ఆలోచన ఉన్న మనిషి. కాబట్టి కొన్ని రకాలుగా మనకి లాభం ఉండొచ్చు. కానీ ఆర్థిక విషయాల్లో ట్రంప్ ఎక్కడైనా బాగోగానే వంగతోట దగ్గర బాగోగాదు. ఓకే, తన దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాల విషయంలో ట్రంప్ ఎవరితో రాజీ పడ్డాడు, అది అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఒడుపుగా వ్యవహరించాలి. ఉదాహరణకి అమెరికన్ ఉత్పత్తులు కొన్నిటి మీద అన్ని మిగతా దేశాలతో పాటు మన దేశంలో వాళ్ళకి పోటీ లేకుండా ఉండటం కోసం కొంచెం మనం దిగుమతి సుంకాలు వేశాం. ఆయన ఒకటి రెండుసార్లు ప్రస్తావించాడు, ఇండియా టారిఫ్ కింగ్ అన్నాడు. ఈ మధ్య మన గురించి మాట్లాడలేదు కానీ నెగిటివ్గా ఇండియా టారిఫ్ కింగ్ అన్నాడు. అది కనుక మనం ఇప్పుడు అందుకని మన ప్రభుత్వం కూడా ఏంటంటే ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం, ఆయన వల్ల ఇబ్బంది పడకుండా ఉండటం కోసం చెప్పని ఈ కొన్ని టారిఫ్లు తీసేద్దాం అనుకుంటున్నారు, తగ్గిస్తామని. హ్యార్లీ డేవిడ్సన్ అని ఒక మోటార్ సైకిల్ ఉంది. అవును, నిజంగా అవసరం లేదు అది మనకి, లగ్జరీ అది. అవును, ఖరీదు అనుకుంటారు కాబట్టి మన దేశంలో పన్నులు ఎక్కువ పెట్టాం. 2-3 సార్లు ఆయన దాని గురించి ప్రస్తావన చేశాడు. బహుశా అలాంటివి కొన్ని మనం రాజీ పడాలి, పెద్దగా నష్టం లేనివి, ఆయనకి ఇబ్బంది, ఆయనతో పోట్లాట రాకుండా ఉండే రకంగా కొన్ని రాజీ పడాల్సి వస్తుంది. ఆ రకంగా ఒడుపుగా మనం వ్యవహరించినట్టయితే ఆర్థికంగా కూడా మనకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. చైనాకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది సార్ చైనాకి? ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున మొట్టమొదటి గతంలో కూడా ట్రంప్ 20-25% టారిఫ్లు పెట్టాడు దిగుమతుల మీద. దాన్ని బైడెన్ ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు ఇంకా పెంచుతానని చెప్తున్నాడు. 10% వెంటనే పెంచుతాను. ఫెంటనిల్ అనేటువంటిది ఈ మాదక ద్రవ్యాల్లో చాలా బలమైనటువంటిది, అంటే మార్ఫిన్ వగైరా వెరైటీకి చెందినది అనమాట. అది మార్ఫిన్ కంటే 50 రెట్లు బలమైనది. కాబట్టి చిన్న డోసు ఇచ్చినప్పుడు ప్రాణాలు పోతున్నాయి. అమెరికాలో కొన్ని 10,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ ఫెంటనిల్ వల్ల. చైనాలో ఉత్పత్తి అవుతుంది. అసలు ఏ ఉత్పత్తి ప్రపంచంలో చైనాలో జరుగుతుంది. చైనాలో ప్రభుత్వం గట్టిగా ఆపుతానికి ప్రయత్నం చేస్తుంది నాకు తెలిసినంత వరకు. అయినా కూడా చైనా నుంచి స్మగుల్ చేస్తున్నారు. ఆ స్మగ్లింగ్ ఆపకపోతే మీ మీద 10% పెడతాను వెంటనే అని చెప్పి ఇప్పుడు ఇచ్చాడు. అది కాకుండా చైనా మీద 60% దాకా దిగుమతి సుంకాలు పెడతా ఉన్నాడు. మరి చైనా ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారు. అలాగే రాజకీయ విషయాల్లో కూడా చైనా పెరగకుండా కట్టడి చేయడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తాడు ట్రంప్. అలాగే మెక్సికో, చాలామంది పరిశ్రమలు మెక్సికోలో పెట్టి అక్కడి నుంచి చైనా అమెరికాకి కార్లు వగైరా ఎగుమతి చేస్తున్నారు. వాటి మీద వెంటనే సుంకం వేస్తానంటున్నాడు. కాబట్టి ఆ దేశాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. మనకు అంత ఉండకపోవచ్చు, కానీ మనం కూడా ఆయన రేడార్ మీద ఉన్నాం. ఎందుకంటే మనకి అమెరికాతో వాణిజ్యంలో మనకు మిగులు ఉన్నది. పెద్ద దేశాల్లో అమెరికాతో వాణిజ్యం మిగిలింది, చైనాతోనేమో చాలా పెద్ద లోటు ఉన్నది. అమెరికాకి మన ఎగుమతులు ఎక్కువ దిగుమతుల కంటే. కాబట్టి అలాంటి ఏ దేశం అన్నా కూడా ముందు ఆ దిగుమతులు తగ్గించాలి, ఎగుమతులు పెంచాలని ఆయన కోరిక అనమాట. మన మీద కోపం ఉండకపోయినా కూడా నేను చెప్పాను కదా, ఎక్కడైనా బాగోగానే వంగతోట దగ్గర బాగోగాదు. కాబట్టి ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులు విదేశీ వాణిజ్యం విషయాల్లో మనం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అదొకటి మినహాయిస్తే
ట్రంప్ వల్ల ప్రత్యేకంగా మనకేం ఇబ్బంది ఉండదు. ఓకే. భద్రతా వ్యవస్థలో అమెరికా చాలా పటిష్టంగా ఉంటుంది అంటూ అందరం భావిస్తున్నటువంటి నేపథ్యంలో పుతిన్ గారు ఇప్పుడు అసలు డొనాల్డ్ ట్రంప్కి అక్కడ రక్షణ లేదు, భద్రత లేదు అంటూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ కారణం ఏంటి? అట్లా కాదు. రష్యా అంటే అమెరికాలో చాలామందికి అనుమానం, కొంచెం శంక. తర్వాత యుక్రెయిన్ యుద్ధం కారణంగా అన్నం పునరున్న అమాయకుల మీద యుద్ధం ప్రయోగించారు కదా, ఒక చిన్న దేశం మీద పడి మొత్తం ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పుటిన్కి డొనాల్డ్ ట్రంప్ ఒక ఆయుధంగా దొరికాడు. ఓకే. ట్రంప్ ఏంటంటే ప్రపంచంలో మిగతా చోట మన జోక్యం ఎందుకు, మన సంగతి మనం చూసుకుందాం. అమెరికా ఏంటంటే కొన్ని నమ్మిన విలువల కోసం, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఉదాహరణకి అన్యాయంగా రష్యా వచ్చి ఆక్రమించడం, యుక్రెయిన్ ప్రజాస్వామ్య దేశాన్ని ఆక్రమించడం అన్యాయం, కాబట్టి మేము సాయం చేస్తాం. ట్రంప్ ధోరణి ఏమిటి, మనకెందుకు, వాడు చస్తాడు, ఉంటే ఉంటాడు. ఆయన ధోరణి ప్రపంచంతో మాకు అనవసరం, ఒక ఐసోలేషనిస్ట్ అంటారు. ఓకే. పుటిన్కి అది కావాలి. పుటిన్కి అమెరికా జోక్యం లేకుండా తన బలం విస్తరణ కానీ, తన ఆధిపత్యం విస్తరణ కానీ ఉండేటువంటి సమాజం కావాలి, ప్రపంచ సమాజం. ఓకే. దానికి ట్రంప్ పనికి వస్తాడు. కాబట్టి ట్రంప్ని బాగా మచ్చిక చేసుకోవాలి. ట్రంప్ని మర్చేసుకొని చూడండి, పాపం ఆయన 2 సార్లు చంపారు, అన్యాయం అయిపోయింది అంటే కొంచెం ఆయన సానుభూతి, ఆయన మద్దతు, ఆయనతో సత్సంబంధాల కోసం చెప్పని ఇవన్నీ కూడా అంతర్జాతీయ దౌత్య నీతిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా పాచికలు వేస్తుంటారు. ఆ పాచికల్లో భాగం అది. ఓకే సార్, జో బైడెన్ గారు వారి కుమారుల మీద ఉన్నటువంటి కేసులను కూడా రద్దు చేస్తూ క్షమాభిక్షను ప్రసాదించారు. అయితే అది ఇప్పుడు తీవ్ర వివాదాలకైతే దారితీస్తూ ఉంది. ఏంటి సార్ దాని మీద మేము? అంటే డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి పని చేస్తే అందరూ కూడా ఊహిస్తారు. ఆయన వియ్యంకుడికి సమావేశం పెట్టాడు. రేపు పొద్దున పదవిలో రాగానే 2020లో మరి తన మాటలు నమ్మి తాను ప్రోత్సహించగా చాలామంది అమెరికన్ పార్లమెంట్ మీద దాడి చేశారు, అమెరికన్ కాంగ్రెస్ మీద. వాళ్ళందరికీ క్షమాభిస్తానని చెప్తున్నాడు, ఇస్తాడు బహుశా. కాబట్టి ట్రంప్ చేస్తే పెద్ద ఆశ్చర్యపోరు, జో బైడెన్ చేస్తే కొంచెం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే జో బైడెన్ నేను జోక్యం చేసుకోనని చెప్పాడు. ఆయన మామూలుగా జోక్యం చేసుకున్న మనిషి కూడా కాదు, కొద్దిగా పాత సాంప్రదాయాలు పాటించే మనిషి. అధికార దుర్వినియోగం చేయకూడదు, సొంతానికి వాడకూడదని. బహుశా పుత్రవాత్సల్యం ఒకటి, రెండోదేమో ఈ కేసులు కూడా కేవలం రాష్ట్రపతి కొడుకు కాబట్టి కావాలని ఆయన మీద కేసులు పెట్టారు. ఓకే. రాజకీయ కోణం నుంచే పెట్టిన మాట వాస్తవం. ఓకే. చిన్న చిన్న పొరపాటు జరిగినాయి, కానీ పెద్దగా ఇంతగా కేసులు వచ్చి క్రిమినల్ కోర్టుకి వెళ్ళాల్సిన పొరపాట్లు కాదు. చిన్న పెనాల్టీతో మూసేయాల్సిన కేసులు, దాన్ని కేవలం రాష్ట్రపతి కొడుకున్న కారణంగా వచ్చింది. అయినా కూడా నేను జోక్యం చేసుకోని అన్నాడు ఆయన. కానీ ఇప్పుడు మరి పుత్రవాత్సల్యం వల్ల రేపు పొద్దున ట్రంప్ వచ్చి అది ఉపయోగించి కక్ష తెచ్చుకుంటాడు అన్న భయంతో చేసినట్టున్నారు. బహుశా నా దృష్టిలో అది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే మనలాంటి దేశాలకు అమెరికా అనేది కొన్ని విషయాలు ఆదర్శంగా ఉండాలి. చట్టబద్ధ పాలన, మీరు రాష్ట్రపతి అయినా లేకపోతే మీరు కోటీశ్వరుడైనా కూడా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని మనం ఇప్పుడు చెప్తుంటాం. మన దేశంలో కాగితం మీద ఉంది కానీ వాస్తవం అది కాదు. బడితో ఉన్నవాడిదే బరి, నేను రోజు చెప్తుంటాను, బడితో ఉన్నవాడిదే బరి ఈ దేశంలో. అలాంటి దేశాల్లో అలా కాదు అని కొంతమేరకు రుజువు అవుతుంది, అందరికీ సమానంగా చట్టం వర్తిస్తుందని. ఇలాంటి సంఘటనల వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు కూడా అవును అమెరికా రాష్ట్రపతి చేసినప్పుడు నేనేం చేసుకోకూడదు నా వాళ్ళ కోసం అని చెప్పి అంటారు. కాబట్టి ఆ మేరకు ప్రజాస్వామ్య సంప్రదాయము చట్టబద్ధ పాలన కొంత బలహీనపడింది. ఓకే. మరి ఉంటే ప్రజాస్వామ్యంలో ఈ ఆటుపోట్లు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. ఓకే.